గైస్ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ జాయ్స్ విత్ ఖుషి. ఈ రోజు ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్. చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్ తో కలిసి టెంపుల్ కి వెళ్ళబోతున్నాను. ఖుషిగా నా లైఫ్ లోకి వచ్చాక అసలు బయటికే వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను అని చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నిజం చెప్పాలంటే కొన్ని డేస్ లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఇంట్లో వర్క్, బేబీని కేర్ చేయడం ఇలా స్ట్రెస్ఫుల్ గా సాగుతున్న నా లైఫ్ లోకి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇలా బయటికి వచ్చాను. యాక్చువల్లీ మా వారు కూడా రావాలి మాతో, కానీ లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఏదో వర్క్ వచ్చిందని బయటికి వెళ్ళిపోయారు. సో నేను నా ఫ్రెండ్ తో కలిసి టెంపుల్ కి వెళ్తున్నాను. ఖుషిగాన్ని బయటికి తీసుకెళ్లాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది నాకు. కానీ మా ఫ్రెండ్ పిల్లల్ని చూసుకోవడం నేను హ్యాండిల్ చేసుకుంటాలే అని చెప్తే తీసుకెళ్లాను. కానీ ఖుషిగాడితో అంత ఈజీ కాదని తనకు తెలియదు పాపం. ఖుషిగాడిని బస్ లోకి తీసుకెళ్తే తన ముందు సీట్ వాళ్ళైనా వెనకాల సీట్ వాళ్ళైనా పక్కాగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే ఉన్న చోట ఊరికి అస్సలు ఉండదు. ఇక్కడైతే ముందు సీట్ లో ఉన్న ఒక అక్క హెయిర్ తనకి బాగా నచ్చిందని ఆ హెయిర్ తోనే ఆడుకుంటుంది. అండ్ తన విండో నుంచి బయటకు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు ఈ జర్నీ తనకి చాలా స్పెషల్ అయిపోయింది. కానీ బస్ దిగే 2 మినిట్స్ ముందు పడుకుంది. ఫైనల్లీ టెంపుల్ కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ లుక్ లోనే టెంపుల్ చాలా బాగా కనిపించింది. టెంపుల్ లో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. బయట ఉన్న స్ట్రెస్ మొత్తం అక్కడే వదిలేసినట్టు అనిపించింది. ఇలా చాలా డేస్ తర్వాత టెంపుల్ కి వెళ్తే ఏదో ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా పీస్ఫుల్ గా చాలా క్లీన్ గా ఉన్నాయి. అందరు దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా కనిపించారు. అలా మనుషులు పీస్ఫుల్ గా ఉండే ఏకైక ప్లేస్ టెంపులే కదా. చాలా బాగుంటుంది మనుషుల్ని అట్లా చూడడం. ఫైనల్లీ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఖుషిగాడు మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాం. ప్రసాదం తీసుకుని ఒక ప్లేస్ లో కూర్చొని తింటుంటే మా మైండ్ కి ఒక ఆలోచన వచ్చింది. అదే మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లోకి వెళ్తే ఆ టెంపుల్లో కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని నేను ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మముడి దీపిక గారు అంటుంటే విన్నాను. ఆ ప్లేస్ ఎక్కడో మాకు తెలియదు. ఇద్దరం ఈ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకే ఏ దిక్కు లేనప్పుడు గూగుల్ తల్లే దిక్కు అని గూగుల్ ని అడిగితే ఫైనల్ గా అదే ఎక్కడో చెప్పింది. కానీ ఇక్కడ మాకు ఇంకో బాధ వచ్చింది. ఏంటంటే కాయిన్ కావాలి నిలబెట్టాలంటే. సో మా దగ్గర కాయిన్స్ లేవు. ఎవరి దగ్గరైనా అడుగుదాం అనుకున్నాం. కానీ నాకు మా ఫ్రెండ్ గురించి చాలా బాగా తెలుసు. తన కాలేజ్ బ్యాగ్ తెచ్చింది టెంపుల్ కి. అందులో పక్కాగా కాయిన్స్ ఉంటాయి. ఒకసారి చూడమని చెప్తే అక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే అని మళ్ళీ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి కాయిన్స్ నిలబెట్టాము. కానీ ఆ కాయిన్ మీద నుంచి చేయి తీయాలంటే చాలా భయం అయింది. నిలబడుతుందో లేదో అని భయం అయింది కొంచెం. కానీ మా అదృష్టం కొద్దీ ఆ చేయి తీయగానే కాయిన్ నిలబడింది. అలా కాయిన్ నిలబడగానే మా ముఖాలు చూడాలి ఒకసారి ఎంత వెలిగిపోయాయో, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అది అయిపోయిన తర్వాత మేము ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడ కుంకుమని తస్కరించడం మాకు అలవాటు. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. అంతా అయిపోయాక ఫస్ట్ దర్శనం అప్పుడు టెంపుల్ లోపల టైం స్పెండ్ చేయలేదు అని కొంత టైం ఇక్కడ కూర్చుందాం అన్నట్టు లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ ఖుషిగాడిని కిందికి వదిలితే అస్సలు రాజ్యం మొత్తం నాదే అన్నట్టు ఆడుకుంది. మా ఫ్రెండ్ ఎత్తుకొని ఒక పిక్ తీసుకుంటా అంటే మాత్రం అస్సలు వెళ్ళలేదు తన దగ్గరికి. ఖుషిగాడిని ఎత్తుకోవాలని తన బ్యాగ్ లో నుంచి పెన్నులు, పెన్సిల్లు, పేపర్లు అన్ని ఇచ్చింది. అవన్నీ తీసుకుంది మేడం గారు. కానీ తన దగ్గరికి మాత్రం వెళ్ళలేదు అసలు. ఫైనల్లీ ఫస్ట్ టైం దర్శనం అప్పుడు ఖుషిగాడు పడుకుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ దర్శన భాగ్యం దక్కింది మాకు. మేము కూడా సెకండ్ టైం మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కోటిలో షాపింగ్ చేసి వచ్చాం. మార్నింగ్ 7 కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 12:31 అయింది. అప్పటి వరకు ఒక మధ్యలో ఒక 5 మినిట్స్ కింద ఉందేమో కానీ మొత్తం కొనే ఉండాల్సి వచ్చింది. ఫైనల్లీ మా వారు వచ్చి పికప్ చేసుకున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ మీ ఫేవరెట్ టెంపుల్ ఏదో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. బై గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.